హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వరమహాలక్ష్మి ఛానల్కి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ నేము మాయాహాసం మంత్రహారం. ఈ స్టోరీ చాలా చాలా బాగుంటుందండి, స్కిప్ చేయకుండా వినండి. మరి విజయధరుడు బజరంగుడు అనే ద్రేవకులు 2 గుర్రాలు వేసుకొని ప్రయాణం సాగిస్తున్నారు. చాలా దూరం ప్రయాణించగా కారణ్య అడవి వచ్చింది. అడవిలో ప్రయాణించారు. అప్పటికే వాళ్ళు తెచ్చుకున్న సద్దిమూటలు అయిపోగా బజరంగుడికి బాగా ఆకలేసింది. విజయ, మనం తెచ్చుకునేవన్నీ అవి అయిపోయాయి, ఇప్పుడు మనం తినడానికి ఏం లేదు, బాగా ఆకలిస్తుంది, ఎక్కడైనా ఏదైనా గ్రామం వస్తే ఆపు విజయ అని చెప్పేసి బజరంగుడు అనగా, అలాగే సోదరా అని చెప్పేసి వారిద్దరు అలా ప్రయాణం సాగిస్తూ ఉండగా ఒక అడవి మధ్యలో ఒక గ్రామం ఉంది. వారు ప్రయాణించుతూ అక్కడికి వెళ్ళేసరికి చీకటి పడిపోయేసరికి అక్కడ ఎవరైనా పూటకుళ్ళమ్మ ఎవరైనా కనిపిస్తే ఆ నైట్కి అక్కడే భోజనం చేసి విశ్రాంతి తీసుకుని ఉదయం బయలుదేరదామని ఆ ఊర్లోకి ప్రయాణం సాగించి ఆ వెలుతురు కనిపిస్తుంది. ఆ దగ్గరికి దరిచేయారు. ఊర్లోకి వెళ్ళి చూడగా ఎవ్వరూ లేరు. అందరింటికి వెళ్ళి తలుపు తట్టి పిలవగా ఎప్పుడూ పలకలేదు. విజయధరుడు బజరంగుడు అలా పిలుచుకుంటూ ఆ ఊరంతా తిరిగారు. ఎవ్వరు తలుపు తీయలేదు. సరికదా ఎవ్వరు కూడా ఆ రోజు వారికి ఆహారం పెట్టలేదు. సరిలే కదా అని చెప్పేసి వారిద్దరు అలా నడుచుకుంటూ ఆ ఊరిలో ఉన్న పురాతన శివాలయం దగ్గరికి వెళ్ళి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం అని చెప్పేసి విజయధరుడు బజరంగుడు అనుకున్నాడు. కానీ గుడి మాత్రం ఆడిపడిపోయినట్టు పూజ పునస్కారాలు లేకుండా దుమ్ముదులతో నిండుకుంది. ఇదేమిటి, ఇంతమంది ఉన్న ఈ ఊరిలో ఈ గుడికి కనీసం పూజ పునస్కారాలు లేకుండా ఎలా ఉంది, శుభ్రమైన చేయడం లేదు అని చెప్పేసి విజయధరుడు బజరంగుడు అక్కడే ఉన్న మండపం శుభ్రం చేసుకుని వారు పడుకుందామని పడుకున్నారు. కంబలు తెచ్చుకున్నారు కదా, కంబలు తప్పుకొని పడుకున్నారు. విజయధరుడు నిద్ర పట్టలేదు, కొత్త ప్లేస్ కదా. బజరంగుడు వెంటనే నిద్ర అయిపోతే విజయధరుడు, సరే నాకు ఎలాగా నిద్ర రావడం లేదు కదా, ఈ ఊర్లో ఇంకెవరైనా కనిపిస్తారేమో చూద్దాం అని చెప్పేసి విజయధరుడు అలా ఊర్లో తిరగడం మొదలుపెట్టాడు. తిరగ్గా విజయధరుడికి ఏవో అరుపులు కేకలు వినిపించాయి. అమ్మాయి నవ్వు వినిపించింది. నవ్వు వినిపిస్తే విజయధరుడు ఎవరు 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 అనుకుంటూ పరిగెట్టడం మొదలుపెట్టాడు. పరిగెట్టగా ఆ నవ్వు ఆగిపోయి గుడిలో నుంచి గంటలు మోగుతుంటే పరుగు ఆపేసి గుడిలోకి నుంచి గంటలు మోత వినిపిస్తుంది అని చెప్పేసి వెనదిరిగి గుడికి చేరుకున్నాడు. గుడికి చేరుకునేసరికి తనతో పాటు వచ్చిన బజరంగుడు లేడు. అక్కడ నిద్రపోలేదు, కనిపించడం లేదు. చుట్టూ తిరిగాడు, ఎక్కడా లేడు. కానీ గుడిలో దీపం వెలుగుతుంది. ఎవరో పూజ చేసి వెళ్ళినట్టు ఆనవాళ్ళు తెలుస్తుంది. ఏమిటి, బజరంగుడు ఏమయ్యాడు అంటూ బజరంగా అని పిలగా అక్కడే ఒక కోతి ఉంటుంది, నల్లటి కోతి. సోదరా, నేనే సోదరా అని చెప్పేసి ఆ కోతి మాట్లాడడం మొదలు పెడుతుంది. వెంటనే విజయధరుడు చూసి ఆశ్చర్యపోతాడు. ఏమిటి బజరంగి ఇలా అయిపోయావు అని అడగ్గా ఒక అందమైన యువతి ఈ గుడి ప్రాంగణాన్ని శుభ్రం చేస్తుంది. ఎవరు నువ్వు అని అడిగినా సరే సమాధానం చెప్పలేదు సరికదా, నేను కత్తి దుయ్యపోతే నన్ను ఎందుకు కోతిలా అరుస్తున్నావు, కోతి వైపు అన్నది. అంతే, నేను కోతిలా మారిపోయాను. నేను 3 గంటలు కొట్టే వరకు మాట్లాడకుండా పడుండు అన్నది. అందుకే ఆ అమ్మాయి పూజ చేసుకుని 3 గంటలు కొట్టే వరకు నా మాట కూడా లేదు. నువ్వు వచ్చేసరికి ఇప్పుడే మాట్లాడటం మొదలు పెట్టాను బజరంగుడు అనగా విజయుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఇది, ఇలా జరిగింది? ఎవరు తలుపులు తీరు, మనకి ఆహారం ఎవరు పెట్టరు, ఒక అందమైన అమ్మాయి రావడం ఏంటి, నిన్ను కోతిగా మార్చేయడం ఏంటి, ఏమిటి, మనం ఎక్కడ ప్రయాణం మొదలు పెట్టాము, ఎక్కడికి చేరుకున్నాము అంటూ విజయుడు అక్కడే కూర్చొని ఆలోచనలో పడి అసలు తను ఈ ప్రయాణం ఎందుకు మొదలు పెట్టాడో ఆలోచించడం మొదలుపెట్టాడు విజయుడు పక్కనే ఉన్న రాజ్యానికి యువరాజు. వారి తండ్రి విజయుడిని వివాహం చేసుకోమంటే నేను చేసుకోను, ప్రపంచంలో అందరికంటే అందమైన అమ్మాయిని నేను చేసుకుంటానని చెప్పేసి విజయుడు మొండు పట్టుదలకి విజయుడి తండ్రి దేశాల నుంచి చిత్రకారులను పిలిపించి వారి అందమైన అమ్మాయిల చిత్రపటాలను చూపించిన ఏ అమ్మాయి నచ్చలేదు అని చెప్పేసి తిరస్కరిస్తూ ఉండేవాడు. ఇలా సాగుతున్న క్రమంలో చిత్రకారుని విజయుడు ఇంకా ఏమైనా ఫోటోలు ఉంటే చూపించు అని చెప్పేసి విజయుడు చెప్పగా ఆఖరికి ఒక చిత్రకారుడు ఒక చిత్రాన్ని చూపిస్తాడు. ఆ చిత్రం చూసి విజయ్ వెంటనే ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి చిత్రం చూసి, ఇంత అందమైన అమ్మాయి చిత్రాన్ని నువ్వు ఉంచుకొని చిత్రాలు ఏమీ చూపించడం లేదు అంటున్నావు, ఈ అమ్మాయి వివరాలు ఏంటో చెప్పు అని చిత్రకారుని అనగా, నాకు తెలియదు బాబు, ఆ వివరాలు ఏమీ తెలియదు, కానీ నేను ఒక శిల్పాన్ని చూసేశాను, ఆ శిల్పం గురించి కానీ ఆ చిత్రం గురించి కానీ నాకేమీ తెలియదు. ఈ పక్కనే ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఒక నందముని అనే ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమంలో అక్కడ ఒక శిల్పాన్ని చూశాను, ఆ శిల్పాన్ని నేను చిత్రలేఖనం చేశాను, అంతే తప్ప ఇక ఏ వివరాలు నాకు తెలియదు మహారాజా అని చెప్పేసి ఆ చిత్రకారుడు చెప్పగా విజయుడు వెంటనే, నాకు ఈ ఒక్క క్లూ చాలు, నేను వెంటనే వెళ్ళి ఆ వివరాలన్నీ కనుక్కొని వస్తాను అంటూ బయలుదేరాడు. కానీ విజయుడు తండ్రి మాత్రం వద్దని వారించాడు.
నువ్వు ఎక్కడికని వెళ్తావు, ఏమని చూస్తావు, ఏమని వివరాలు అడుగుతావు, వద్దు నాయన నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి విజయుడు తండ్రి పరిపరి విధాలుగా చెప్పినా సరే విజయుడు వినలేదు సరికదా, నేను వెళ్ళాలి, నేను అటువంటి అమ్మాయిని నేను వివాహం ఆడాలి తప్ప వేరే అమ్మాయిని నేను ఎవరిని వివాహం ఆడను, తండ్రి గారు నన్ను నమ్మండి అలా ఇలా అని చెప్పేసి విజయుడు తండ్రిని ఒప్పించి ప్రయాణం మొదలుపెట్టాడు. విజయుడితో పాటే బజరంగుడు కూడా నీతో పాటే నేను అంటూ ఇద్దరు ప్రయాణం మొదలుపెట్టారు. విజయుడు బజరంగి ప్రయాణించి చిత్రాచార్యుడు చెప్పినట్టు ఆ నందుని ఆశ్రమానికి వచ్చారు. వచ్చి ఆ శిల్పాన్ని చూసి నిజంగానే శిల్పంలా లేదు, అతిలోక సుందరిలా ఉంది, అలా చూస్తూ ఉండిపోయాడు విజయుడు. వెంటనే నందుడు వచ్చి ఎవరు మీరు అని ప్రశ్నించగా, నేను చిత్రపటాన్ని చూసి ప్రేమించి వచ్చాను, తను ఎవరు, ఏమిటి, వివరాలు నాకు చెప్పండి దయచేసి అని చెప్పినా సరే అడిగినా సరే నందుడు చెప్పలేదు. నేను చెప్పనంటే చెప్పను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ నందుడు చెప్పగా విజయుడు నేను ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు, ఈ వివరాలు తెలుసుకోకుండా నేను చనిపోతాను అంటూ విజయుడు కత్తి తీసి శిరచ్ఛేదన చేసుకోబోతుండగా నందుడు వెంటనే ఆపి, ఆగు నాయనా ఆగు, సరే నీకు ఈ రహస్యం చెప్తాను, నీ బజరంగుణ్ణి బయటికి పంపించు, ఇది ఒక్కరి మాత్రమే వినాలి అని చెప్పేసి నందుడు చెప్పడం ప్రారంభించాడు. ఈ శిలారూపంలో ఉన్న శిల్పం నా మానస పుత్రిక, నేను నా గారాల పట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. పక్కనే సుమిత్ర మహాముని ఆశ్రమంలో ఒక ముని ఉండేవాడు. ఆ ముని నా కూతుర్ని చూసి వివాహం ఆడాలని పరిపరి విధాలుగా వచ్చి అడిగాడు. అయినా సరే నా కూతురు తనంటే నచ్చలేదు అని చెప్పేసి అన్నాడు. తను నా గారాల పట్టి తను ఏం చెప్తే అదే, జీవితాంతకాలం కలిసి ఉండవలసింది వాళ్ళే, నచ్చలేదని చెప్పగానే నేను కూడా వద్దని వారించాను. అయినా సరే తను వినలేదు సరికదా, నా కూతుర్నే వివాహం ఆడాలని పదే వెంటపడుతూ ఉండేవాడు. నా కూతురు ప్రతిసారి తిరస్కరిస్తూనే ఉంది. తిరస్కరించినా సరే ఒకనాడు ఆ ముని నా కూతుర్ని బలాత్కరించాలని చూశాడు. అప్పుడు నాకు కోపం వచ్చి వెంటనే నా శక్తినంతా కూడగట్టుకొని వాణ్ణి భస్మైపోమని శపించగానే ఆ పక్కనే ఉన్న సుమిత్ర మహాముని వచ్చి నా మీద కోపంతో తన శిష్యుని నేను భస్మం చేశానని కోపంతో వెంటనే సుమిత్ర మహాముని నందుడిని, నీ కూతుర్ని చూసి నువ్వు విర్రగిపోతున్నావు, అందుకే ఏ కూతురినైతే చూసి నువ్వు విరవీగిపోతున్నావో ఆ కూతురి శిలైపోవాలని చెప్పేసి వెంటనే శపించాడు. నా కూతురు శిలైపోయింది. నేను పరిపరి విధాలుగా బతిమిలాడినా సరే ఆ స్వామీజీ కనికరించలేదు. ఆఖరికి అతని కాలాయల్లా పడితే ఒక శాప విమోచన మార్గాన్ని చెప్పారు నా కూతురికి. ఆ విమోచన మార్గం చేస్తేనే నా కూతురి శిల రూపం నుంచి నిజ రూపంలోకి వస్తుంది. ఆ మార్గం నీకు చెప్తాను నాయన. ఈ మార్గం చెప్పగానే నేను కూడా శిలైపోతాను. ఈ విషయం నువ్వు ఇంకొకరితో చెప్తే నువ్వు శిలైపోతావు. ఈ విషయం ఎవరితో చెప్పకు, నేను చెప్పింది నీ మనసులోనే ఉంచుకొని అలాగే చెయ్యి అని చెప్పేసి ఆ నందమహాముని చెప్పడం ప్రారంభించాడు. శివపర్వసేనుల్లో ఉన్న అమ్మవారి మెడలో ఒక హారం ఉంది. ఆ హారం తెచ్చి మెడలో వేయడం ద్వారా ఆ శాప విమోచనం కలుగుతుందని చెప్పేసి ఆ స్వామీజీ విమోచన మార్గాన్ని చెప్పాడు. ఆ హారాన్ని తెచ్చి తన మెడలో వేస్తే తను నిజ రూపంలోకి వస్తుంది అని చెప్పేసి నందమహాముని చెప్పగా విజయుడు సరే నేను ఆ ప్రయత్నంలోనే ఉంటాను అని చెప్పేసి చెప్పడంతో నందుడు శిలారూపంలోకి మారిపోతున్నాడు. మారిపోయేటప్పుడు కొన్ని భస్మ గుళికలు విజయుడికిచ్చి తను శిలైపోయాడు. విజయుడు బజరంగుడు ఆ భస్మ గుళికలు పట్టుకొని ప్రయాణం మొదలుపెట్టారు. వారు ప్రయాణించి ఆ గుడి దగ్గరికి చేరుకున్నారు. అదే ఆ అమ్మాయి బజరంగుడిని కోతిగా మార్చిన ఆ గుడి దగ్గరికి. వెంటనే కళ్ళలోంచి తేరుకొని విజయుడు, ఏమిటి ఉన్న సమస్యలు చాలావా అన్నట్టు ఈ కొత్త సమస్య, ఎవరో అమ్మాయి నా స్నేహితుడిని కోతిగా మార్చింది అంటూ ఆలోచనలో ఉంటూ ఉండగానే తెల్లారింది. ఆ ఊర్లో ఉన్న జనం ఒకరొకరుగా తలుపులు తీసుకుని తిరగడం మొదలుపెట్టారు. బజరంగుడు విజయధరుడు కూడా ఊరిలోకి ప్రయాణమయ్యారు. ఊరిలో నడుస్తూ ఉంటే అందరూ విజయధరుడిని బజరంగుడిని వింతగా చూస్తున్నారు. బజరంగుడు కోతి రూపంలో ఉన్నాడు, విజయధరుడు మామూలుగా నడుస్తున్నాడు. అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. రాత్ర ఆ రాక్షసి వచ్చింది, ఎవరినో జంతువుగా మార్చేసింది అంటూ గుసగుసలు ఆడుకుంటున్నారు. ఎవరు మీరు అన్నా సరే ఎవరు పలకలేదు. సరికదా విజయుడితోటి ఎవరు మాట్లాడలేదు. సరే కదా విజయుడు బజరంగుడు అలా నడుచుకుంటూ ఆ నదీ తీరానికి వెళ్ళారు. ఆ నదీ తీరాన ఒక స్వామీజీ తపస్సు చేసుకుంటూ ఉంటే విజయధరుడు నమస్కరించి, అయ్యా రాత్రి మాకు ఇలా జరిగింది, నా స్నేహితుడిని ఎవరో ఒక అమ్మాయి కొద్దిగా మార్చేసింది అని అనగానే వెంటనే ఆ స్వామీజీ మంత్రించిన నీళ్లు బజరంగి మీద జల్లగానే బజరంగి మానవ రూపంలోకి వచ్చేసి వెంటనే విజయుడు, ఓ మునీశ్వర, ఏమిటి ఊర్లో ఇలా జరుగుతుంది? రాత్రి ఎవరు తలుపులు తీయలేదు, ఎవరో ఒక అమ్మాయి రావడం ఏంటి, నా స్నేహితుడిని కోతిగా మార్చడం ఏంటి, ఏమిటి అరుపులు కేకలు, అసలు ఏమిటి విషయం అని చెప్పేసి విజయుడు అడగ్గా ఆ స్వామీజీ ఈ విధంగా చెప్పాడు. ఇక్కడ ప్రతిరోజు ఒక రాక్షసి వస్తుంది. ఆ రాక్షసి వచ్చి ఆ గుడిలో పూజ చేసుకుంటుంది. పగలిపూట
సింహంగాను, రాత్రిపూట మనిషిగాను ఉంటుంది. ఆ రాక్షసి కనబడిన వాళ్ళందరినీ జంతువులుగా మార్చేస్తుంది. వారందరూ నా దగ్గరికి వచ్చి వాళ్ళని మనుషులుగా మారుస్తున్నాను అంటూ ఆ స్వామీజీ చెప్పాడు. ఏమిటి రాక్షస అని అనగానే ఆ స్వామీజీ, రాక్షసి కాదు, తన ఒక గంధర్వ కన్య, తన శాపం వల్ల అలా మారుతుంది, ఇక్కడ గుడిలోకి వస్తుంది, పూజ చేస్తుంది, తన పూజని ఎవరన్నా భంగం కలిగిస్తే వారిని జంతువులుగా మార్చేస్తుంది. అందుకే ఎవరు ఊర్లోంచి బయటికి రారు, ఆ రాత్రిపూట తలుపులు బిగించుకుని లోపలే ఉంటారు తప్ప బయటికి రారు, 3 గంటల కొట్టేకే వాళ్ళు బయటకు వస్తారు అని చెప్పేసి స్వామీజీ చెప్పగా, గంధర్వ కాంత అంటున్నారు, ఏమిటి ఇలా నడగ్గా, ఏమో అవన్నీ తెలియదు. ఆ గంధర్వ కాంత ఈ నదికి అవతల ఉన్న వనంలో ఉంటుంది, తన పులి రూపంలో ఉంటుంది. తన శాప విమోచనం జరగాలంటే ఒక యువకుడు ఏమీ లేకుండా, అస్త్రాలు లేకుండా ఉత్తి చేతులతో యుద్ధం చేసి తనని చంపాలి. అప్పుడే తను చనిపోయి తనకి శాప విమోచన కలుగుతుంది. అప్పటి వరకు తన రూపం పులి రూపంలోనే ఉంటుంది అని చెప్పేసి ఆ స్వామీజీ చెప్పగా, అయితే స్వామీజీ ఆ ప్లేస్ ఎక్కడుందో చెప్పండి, ఆ పులి ఎక్కడ ఉంటుందో చెప్పండి, నేను తనకి శాప విమోచన కలిగిస్తాను అని చెప్పేసి విజయుడు అనగా, సరే అయితే నాయన, నా మాయాశక్తితో నిన్ను మాయ చేసి అక్కడ ప్రత్యక్షం చేస్తాను, అప్పుడు నువ్వు తనని చంపాలి అని చెప్పేసి ఇప్పుడే గుర్తుంచుకో. నువ్వు ఒట్టి చేతులతో మాత్రమే తనతో యుద్ధం చేసి నువ్వు గెలవాలి, అప్పుడే తన శాప విమోచనం జరుగుతుంది అని చెప్పేసి ఆ స్వామీజీ చెప్పగా నమస్కరించి, సరే స్వామీజీ అని చెప్పేసి ఆ స్వామీజీ మంత్రశక్తి ఉపయోగించి తనని మాయం చేసి వాగిక అవతలున్న అడవిలో తను ప్రత్యక్షం చేశాడు. చేయగానే ఆ పులి ఎక్కడుందా అని విజయుడు అడవంతా వెతకడం ప్రారంభించాడు. ఎక్కడా లేదు, అటు ఇటు చూశాడు, ఎక్కడా కనబడలేదు. కనబడైపోయేసరికి ఒక బక్క చిక్కిన పులి ఒకటి రావడం చూసి ఓహో, నేను ఎతుకుతున్న పులి ఇదే అయ్యి ఉంటది అని చెప్పేసి అమాంతాన్నే విజయుడు దానిపై దూకాడు. అది కూడా తనపై దూకింది. ఇద్దరు బాగా యుద్ధం చేసుకున్నారు. ఒకరు హోరాహోరీగా పోట్లాడుకున్నారు. ఆ సింహం విజయుడిని ఒళ్ళంతా చీరేసింది. విజయుడు కూడా ఆ సింహాన్ని తిప్పి కొట్టి ఆఖరికి అలసిపోయాడు. లాస్ట్ మినిట్లో ఆ సింహాన్ని 2 చేతులు పట్టుకొని తిప్పి ఒక చెట్టుకేసి కొట్టాడు. అంతలో విజయుడు కూడా కళ్ళు తిరిగి పడిపోగానే ఆ సింహం వెంటనే ఢామ్మని పేలిపోయి కాలిపోయి అందులో నుంచి ఒక అందమైన అప్సరస వచ్చి విజయుణ్ణి స్పృహలోకి వచ్చాక, ఓ పురుషోత్తమ, నాకు శాప విమోచన కలిగించావు, నువ్వు మహావీరుడివి, నీకేం కావాలో కోరుకో అని అనగానే విజయుడు వెంటనే తన కథని మంత్రహారాన్ని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నాకు మంత్రహారం కావాలి, ఇలా నా ప్రేయసి శిలారూపంలోకి మారిపోయింది అని చెప్పగానే, ఆ మంత్రహారాన్ని పొందాలంటే అంత సులువైన విషయం కాదు. ఆ మంత్రహారాన్ని పొందాలంటే మాయాస్వాన్ని సొంతం చేసుకోవాలి. ఆ మాయాస్వం ద్వారా నువ్వు ఆ మంత్రహారాన్ని పొందగలవు. ఆ మాయాస్వం గురించి మా చెల్లికి తెలుసు తప్ప నాకు తెలియదు. మేము 3 అక్క చెల్లెలం, మధురహాసిని, సుమనోహరి, మంజరి అని 3 అక్క చెల్లెలం. మేము దేవకన్యలం. మేము దేవలోకం నుంచి భూలోకం వచ్చి విహరించడం అంటే మాకు చాలా ఇష్టం. అలా ప్రతిరోజు వస్తూ ఉంటే ఈ నదికి అవతల ఒక స్వామీజీ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. మేము ఆ స్వామీజీ తపస్సు భంగపరచాలనేసి మేము పరిపరి విధాలుగా ప్రయత్నించాం. కానీ ఎప్పుడు ఆ స్వామీజీ తపస్సు భంగపరచలేకపోయాము. సరికదా అతన్ని కదపలేకపోయాము. అందుకని నేను పులి రూపము, మా చెల్లి కుందేలు, ఇంకో చెల్లి రాక్షసి రూపము, 3 ధరించి ఆ స్వామీజీని తపస్సు భంగపరచాలని పరిపరి విధాలా ప్రయత్నించాం. మా చెల్లి అరుపులకి ఆ స్వామీజీ అసలు నేను గాండ్రించాను, అయినా సరే ఆయన ఉంచైనా కదలలేదు. మా చెల్లి కుందేలు రూపంతో గెంతి అతని ఒడిలో పడింది. ఆ స్పర్శకి అతను ఆ తపస్సు భంగం వాటిల్లి అతను వెంటనే తేరుకొని మా 3ని శపించారు. మీరు ఏ రూపాలతో మీరు నన్ను నా తపస్సుని భంగపరిచారో మీరు ఆ రూపాలతోటే ఉండిపోండి అంటూ శపించాడు. మీరు దేవకన్యల్లా కాకుండా మానవత్వంలా ఆలోచించి ఇలా చేశారు, అంతే తప్ప కానీ మీరు పశువుల్లా ప్రవర్తించారు, అందుకే మీరు పశువులుగా ఉండిపోండి అంటూ శపించగా, మేము వెంటనే ఆ స్వామీజీ కాళ్ళ పడితే ఆ స్వామీజీ ఒక శాప విమోచన మార్గాన్ని చెప్పారు. ఈ ఒట్టి చేతులతో ఏ మానవుడైతే మమ్మల్ని వధిస్తాడో మాకు అప్పుడే శాప విమోచన కలుగుతుందని, నాకు మా చెల్లికి తన 2 కళ్ళల్లో 2 బాణాలు ఒకేసారి వేస్తే తను అప్పుడు శాప విమోచన కలుగుతుందని, మా రెండో చెల్లికి వట్టి చేతులతో యుద్ధం చేసి చంపితేనే తనను కూడా శాప విమోచన కలుగుతుందని ముగ్గురికి శాప విమోచన మార్గాన్ని చూపించారు. అదే విధంగా నువ్వే మా చెల్లెలికి శాప విమోచన మార్గాన్ని కలిగించాలి అని చెప్పేసి దేవకన్య వెంటనే తనకి కామరూపం దాల్చే వరాన్ని ప్రసాదంగా ఇచ్చింది.
అప్పుడు విజయుడు ఆవిడికి నమస్కరించి వెంటనే సరే తల్లి అని చెప్పేసి అతని మాయాశక్తులతో నది అవతలకి వచ్చేసాడు. వచ్చేసి ఆ స్వామీజీని కలిసి వివరించగా స్వామీజీ వెంటనే అయ్యా నువ్వు వీరుడివి, మహావీరుడివి, నువ్వు సాధించావు, ఒక దేవకన్యకి మోక్షాన్ని ప్రసాదించావు అంటూ పొగిడి ఇక నువ్వు చేయబోయే కార్యక్రమం ఎప్పుడు నిర్విఘ్నంగా పూర్తవుతుంది అంటూ విజయోస్తుడివి అని వరమిచ్చి పంపించాడు. స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకుని విజయుడు బజరంగుడు మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టి ఆ రాక్షసి ఉన్న అడవిలోకి వెళ్ళారు. వెళ్తూనే చీకటి పడిపోయింది. చీకటి పడిపోతే ఒక అందమైన అమ్మాయి నన్ను కాపాడండి అంటే పరిగెట్టుకోవడం రావడం విజయుడు బజరంగుడు చూసి వెంటనే వెళ్ళి ఏమిటి ఒక అబల మీద మీరందరూ ప్రతాపం చూపిస్తున్నారు, ఒక అమ్మాయిని ఇలా మీరు చేయడం భావ్యం కాదు అని చెప్పేసి విజయుడు అనగా ఆ అవతలి వారు అది అమ్మాయి కాదు పెద్ద రాక్షసి, అందరినీ మోహించి తీసుకెళ్లి ఆ గుహలోకి తీసుకెళ్లి పిక్కొని తినేస్తుంది అని చెప్పేసి విజయుడితో వాళ్ళు చెప్పారు. విజయుడు అయినా సరే ఒక అమ్మాయి నన్ను శరణంటూ వచ్చింది, నేను తప్పక కాపాడాలి, మీరు దయచేసి వదిలేయండి అని చెప్పేసి విజయుడు ఎంత బతిమలాడినా సరే వాళ్ళు వదలలేదు సరికదా నీతో యుద్ధం చేస్తానని చెప్పేసి బాగా యుద్ధం చేశారు. విజయుడు బజరంగుడు ఇద్దరే, వాళ్ళు చాలా మంది యుద్ధం చేసి అలసిపోయేసరికి విజయుడికి వెంటనే ఆ నందముని ఇచ్చిన ఆ భస్మమూలికలు గుర్తుకొచ్చి ఒక భస్మమూలికని విసిరడంతో మన వెలిగి వాళ్ళందరూ మంటలో కాలిపోయి పెద్ద గొయ్యి ఆ గోతిలో పడిపోయారు. ఇక బజరంగుడు విజయుడు సరే వీరందరూ చనిపోయారు, ఈ అమ్మాయి ఏదని చూడగా ఈ అమ్మాయి ఎక్కడ కనబడాలి, కనీసం ఇంత చేసి కాపాడినందుకు తను కృతజ్ఞతనే చెప్పకుండా ఎటు వెళ్ళిపోయిందని చెప్పేసి వాళ్ళు అనుకొని సర్లే అని చెప్పేసి రాత్రికి ఎక్కడొక్కడ విశ్రాంతి తీసుకున్నాం అని చెప్పేసి ఒక చెట్టు నీడన వారిరువురు శుభ్రం చేసుకుని పడుకుంటే సగం రాత్రి అయ్యింది. ఇంకా తెల్లారడానికి కొన్ని గంటలు మిగిలుంటే ఆ అమ్మాయి వచ్చి బజరంగుడిని మెల్లగా లేపింది. లే అని చెప్పేసి లేపగా బజరంగుడు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇందాక మేము అంతా ఎతికాము, నువ్వు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా వెళ్ళిపోయావు అని చెప్పేసి సరే మనం మాట్లాడుకోవచ్చు, అతను నిద్రపోతున్నాడు కదా నువ్వు రా అని చెప్పేసి బజరంగుడిని మనం ఆ గట్టు మీద కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి బజరంగుడిని పిలగానే బజరంగుడు సర్లే తన స్నేహితుడిని ఎందుకు లేపడం, పాపం బాగా అలసిపోయాడు, అక్కడ సింహంతో యుద్ధం చేసి ఇక్కడ ఈ ఇళ్లతో యుద్ధం చేసి అలసిపోయాడు, పడుకొని అని చెప్పేసి బజరంగుడు అమ్మాయితో పాటు వెనకాతలే మెల్లిగా వెళ్తే ఆ అమ్మాయి అలా తీసుకెళ్తుంది తెల్లారుతూ ఉంది. ఇదేంటి అమ్మాయి మాట్లాడుకుందాం రా అని చెప్పేసి గుహలోకి తీసుకెళ్తుందని చెప్పేసి బజరంగుడు ఆగడంతో తెల్లారడంతో ఆ అమ్మాయి ఇలా వెనక్కి లాగాడు. తొలి కిరణాలు పడడంతో ఆ అమ్మాయిలా కాకుండా ఒక భయంకరమైన రాక్షసిగా మారిపోయి తోడంతో బజరంగుడు కేకలు పెట్టాడు బాబోయ్ రాక్షసిని. వెంటనే ఆ అమ్మాయి ఆ బజరంగుడిని లాక్కొని లోపల పెట్టి ఒక పెద్ద బండరాయేటి ఆ చెయ్యి లాగి తినడం మొదలు పెడితే విజయుడు వెంటనే వచ్చి చూసేసరికి ఆ రాక్షసి చెయ్యి పిక్కొని తినడం చూసి ఓహో అని అర్థం చేసుకుని వెంటనే నేను ఆ గంధర్వ కాంతే ఇలా చేస్తుందని చెప్పేసి ఊహించి వెంటనే తనకి కామరూప విద్య వచ్చు కాబట్టి తనకంట పెద్ద రాక్షసిగా అయిపోయి ఒక పెద్ద బండ తీసుకుని తన నెత్తి మీద బాధగా కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు విజయుడు తన రూపంలోకి వచ్చి ఆ రాక్షసిని చంపితే వెంటనే మెడ కోయడంతో ఆ శరీరం ఒక్కసారిగా బొగ్గుమని కాలి ఆ మంటల్లో నుంచి ఒక అందమైన యువతి వచ్చి రాగానే ఓ పురుషోత్తమ నాకు శాప విమోచన కలిగించావు అని చెప్పేసి అనగానే వెంటనే వాళ్ళ అక్క కూడా వచ్చి రావడంతో ఇద్దరు సంతోషించి మన ఇద్దరికి శాప విమోచన కలిగించింది ఈ పురుషోత్తముడే అని చెప్పేసి వాళ్ళిద్దరు అక్క చెల్లెలు సంతోషించి ఒక మంత్ర ఖడ్గాన్ని ఇచ్చి నీకేం వరం కావాలో కోరుకు అనగా వాళ్ళ అక్క వెంటనే తనకి మంత్రహారాన్ని గురించి చెప్పింది. ఆ మంత్రహారం పొందాలంటే మాయా గుర్రం కావాలి. ఆ మాయాస్వం గురించి మా నాన్నగారు ఒక యోగితో చెప్తున్నప్పుడు నేను విన్నాను. ఆ మాయాస్వాన్ని విశ్వంభరుడు ఒక శిల్పంగా చెక్కాడు. ఆ శిల్పం ఎంతో అందంగా తెల్లగా చూడ్డానికి ముచ్చటేసినట్టు ఉంది. కానీ ఆ విశ్వంభరుడు ఈ అందమైన శిల్పానికి ప్రాణం వస్తే ఎంత బాగుందో అని అనుకొని ఆ బ్రహ్మకి తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షం అవ్వగా దానికి ప్రాణం కావాలి, భూమి మీద నేల మీద ఆకాశంలో విహరించే శక్తి కావాలి, దాని మీద ఎవరైతే అధిరోహిస్తారో వారికి ఎవ్వరు ఎదురు తిరగలేనంత శక్తి కావాలి అంటూ ఆ బ్రహ్మని తపస్సు చెయ్యగా ఆ బ్రహ్మ ప్రత్యక్షమయ్యి నిజంగానే ఇచ్చాడు. కానీ అంత శక్తివంతమైన అశ్వాన్ని ఎవరైనా పొందాలని చూస్తారు. ప్రపంచంలో దుర్మార్గ శక్తులు ఎన్నో ఉన్నాయి కాబట్టి దాన్ని ఎక్కువగా శిలారూపంలోనే ఉంచాలి. దాన్ని అప్పుడప్పుడు మాత్రమే దాన్ని అశ్వరూపంలో ఉంచి ఉపయోగించుకున్న తర్వాత మళ్ళీ దాన్ని శిలారూపంలోకి మార్చాలి అని చెప్పేసి బ్రహ్మ దానికి ఒక ఉపాయం నేను చెప్తాను,
దాన్ని ముందడి కాళ్ళు పట్టుకుంటే అది ఒక శిల్పంలా అయిపోతుంది. దాన్ని నుదిరి మీద తాకగానే అది నిజమైన అశ్వంగా మారి నీకెక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్తుంది అని చెప్పేసి ఆ బ్రహ్మ వరమిచ్చి మాయమైపోయాడు. అదే విధంగా విశ్వాంబరుడు ఆ గుర్రం ఎక్కి ముల్లోకాలు తిరగడం ప్రారంభించాడు. దేశ దేశాలు తిరిగి త్రిలోకాలు తిరిగి తన సంతోషాన్ని చాటుకున్నాడు. ఎక్కడికంటే అక్కడికి తిరిగి ఏదంటే అది సాధించి ఎంతో ఆనందంగా ఉండేవాడు. ఇలాంటి ఆనందంలో దాని మీదకి ఒక రాక్షసుడు కన్ను పడి విశ్వాంబరుణ్ణి దారుణంగా తన మంత్రఖడ్గంతో చంపేశాడు. చంపేస్తే వెంటనే విశ్వాంబరుడు దాన్ని కాళ్ళు పట్టుకుని శిల్పంగా మార్చేశాడు. దాన్ని మళ్ళీ ప్రాణమున్న అశ్వంగా మార్చాలంటే ఓన్లీ విశ్వాంబరుడికి మాత్రమే తెలుసు. ఆ తెలియడంతో ఆ మాయావికి తెలియకపోవడంతో ఆ శిల్పంగానే ఉండిపోయింది అని ఆ దేవకన్య సుమనోహరి చెప్పగా వెంటనే విజయుడు అది ఎక్కడుంది అని అడగ్గా ఆ సుమనోహరి ఏమో నాకేం తెలుసు, నాకు తెలీదు, మిగతా విషయం మా చెంచెలికి తెలిసి ఉంటుంది, మా నాన్నగారు ఎప్పుడైనా చెప్పడం విన్నాదేమో అని చెప్పేసి సుమనోహరి చెప్పగా విజయుడికి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తున్నప్పుడు సరే నువ్వు మా చిన్న చెల్లిని కూడా శాపవిమోచన కలిగించు, అప్పుడు మిగతాది మా చెల్లి చెప్తుంది అని చెప్పేసి ఆ సుమనోహరి చెప్పగా విజయధరుడు సరే అని చెప్పేసి అన్నాడు. పక్కనే ఉన్న బజరంగుడు కుయ్యో మరో అరుస్తూ ఉంటే విజయధరుడు వెంటనే మరి నా స్నేహితుడి సంగతి అని అనగా ఆ దేవకన్య వెంటనే తన చెయ్య తనకు అతికించి తన మామూలుగా మార్చి చెప్తుంది. అప్పుడు విజయధరుడు అండ్ బజరంగుడు ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టారు. కలిగించిన విజయధరుడు ఇప్పుడు 3వ దేవకన్యకి శాపాన్ని విమోచనం కలిగించడానికి బయలుదేరాడు. అప్పుడు సముద్రహాసిని తనకి ఒక మాయావిల్లు ఇచ్చింది, 2 బాణాలు కూడా ఇచ్చి వెంటనే సముద్రహాసిని నువ్వు మా చిన్న చెల్లికి కూడా శాపాన్ని విమోచన కలిగించి అప్పుడు నీకు ఆ మంత్రహారం ఎక్కడుందో తెలుస్తుంది అని చెప్పేసి మాయావెల్లు 2 బాణాలు ఇచ్చింది కదా. ఇస్తే ఇప్పుడు బజరంగుడు అండ్ విజయధరుడు ఇద్దరు ఆ 3వ దేవకన్య కుందేలు రూపంలో ఉంది కదా ఒక అడవిలోని, అందుకనేసి ఈ మాయావెల్లు ఆ 2 బాణాలు పట్టుకొని విజయధరుడు బయలుదేరి ఆ 3వ దేవకన్య ఉన్న వనంలోకి వెళ్ళి చూడగా అక్కడ అన్ని కుందేళ్ళు, ఎటు చూసినా కుందేళ్లే, అటు చూసినా కుందేళ్లే. అన్ని కుందేళ్ళు ఆ దేవకన్య ఎవరన్నది గుర్తుపట్టడం కొంచెం కష్టమైంది. విజయధరుడు బజరంగుడు అలా మాట వేసి కూర్చున్నారు. చాలాసేపు కూర్చొని సాయంత్రం అవుతున్న సమయంలోని ఆ దేవకన్య బయటకు వచ్చింది కుందేలు రూపంలో. తను బంగారం రంగులో మెరిసిపోతుంది, కొంచెం పెద్దగా ఉంది. ఇదే మనం ఎతకబోయే ఆ దేవకన్య కాబట్టి తనని గురి చూసి 2 కళ్ళలోకి బాణాలు వేద్దామని చెప్పేసి విజయధరుడు ఆ మాయావిల్లుతో గురి చూసి ఆ కుందేలు కంట్లోకి ఒకేసారి 2 బాణాలు వేశాడు. వెయ్యగా ఒకేసారి పెద్ద సౌండ్ వచ్చి ఢామ్ అని పేలిపోయే సౌండ్ వచ్చి వెంటనే తన శాపం విమోచనం అయ్యి ఒక దేవకన్య రూపంలోకి వచ్చేసింది. వచ్చి రావడంతో వారిద్దరు అక్కలు కూడా వెంటనే ప్రత్యక్షమయ్యారు. నాకు ఈ శాప విమోచన కలిగించిందని చెప్పగానే వెంటనే వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు తనే విజయధరుడు మాకు కూడా శాప విమోచన కలిగించాడు కాబట్టి తనకి మాయా అశ్వం ఎక్కడుందో తెలియాలి, తనకి మంత్రహారం కావాలంటే మాయాస్వం అధిరోహించాలి అని చెప్పేసి చెప్పగా 3వ చెల్లెలు తను చెప్పిందనమాట. విశ్వాంబరుడు మళ్ళీ దాన్ని శిల్పంగా మార్చేశాడు. ఆ శిల్పంగా మార్చేసిన ఆ విగ్రహాన్ని క్రూరుడు తన గుహలో పెట్టుకున్నాడు. ఆ రాక్షసుడు సుప్రజ రాజ్యానికి అవతల ఉన్న కొండ గుహల్లో ఉంటాడు అని చెప్పేసి ఆ దేవకన్య చెప్పింది. తన దగ్గరికి చేరడం అంటే అంత సులువైన విషయం కాదు, చాలా క్రూరుడు, మనుషులు కనబడగానే చంపేస్తాడు, నువ్వు వెళ్ళడం అంటే అసాధ్యమే అని చెప్పేసి ఆ దేవకన్య అన్నది. వెంటనే విజయధరుడు నేను ప్రయత్నిస్తాను అని చెప్పేసి అనగా 3 దేవకన్యలు సంతోషించి సరే అయితే అని చెప్పేసి తనకొక మాయా ఖడ్గాన్ని ఇచ్చారు. మాయా ఖడ్గం ఇస్తే ఆ ఖడ్గాన్ని తీసుకుని విజయధరుడు బజరంగుడు ప్రయాణం మొదలుపెట్టారు. విజయధరుడు బజరంగుడు ప్రయాణించి సుప్రజ రాజ్యానికి చేరుకున్నారు. చేరుకొని అక్కడ ఒక పుటకొల్ల ఇంట్లో విజయధరుడు బజరంగుడు ఇద్దరు భోంచేసి ఆ వసతి గృహంలో పడుకుంటే ఎక్కడి నుంచో చిన్న మాటలు వినిపించాయి. ఇద్దరు వచ్చారు, భోంచేసి పడుకున్నారు. మధ్యరాత్రి అయిన తర్వాత వారిద్దరిని అపహరించి తీసుకుపోండి అంటూ మాటలు వినిపించాయి. ఎవరికి? విజయధరుడికి కొత్త ప్లేస్ కదా నిద్ర పట్టలేదు. బజరంగుడు వెంటనే నిద్ర అయిపోయాడు. ఏమిటి ఇద్దరినే వచ్చారు తీసుకెళ్ళిపోండి అని అంటున్నారు అంటే అది మేమేనా అని చెప్పేసి విజయధరుడు పడుకోవడం మానేసి కత్తి పట్టుకొని ఆ మాయా ఖడ్గం పట్టుకొని ఆ తలుపు దగ్గర అలా కూర్చున్నాడు. అర్ధరాత్రి సమయంలో వాళ్ళు వస్తున్న అలికిడి విని వెంటనే విజయధరుడు తలుపులు ఢామ్ అని తీశాడు. ఢామ్ అని తీయడంతో అవతలి వాళ్ళు భయపడిపోయి వాళ్ళతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి వాళ్ళని ఓడించారు. ఎవరు మీరు, నన్ను ఎందుకు అపహరించాలనుకుంటున్నారని చెప్పేసి విజయుడు గట్టిగా గద్దించగా వారు మహాప్రభు మిమ్మల్ని అపహరించడం మా వృత్తి కాదు, మాకు తప్పదు, మా రాజుగారి ఆజ్ఞ, ఎవరైనా కొత్త వారు వస్తే వాళ్ళని అపహరించాలన్నది మా
రాజుగారి ఆజ్ఞ. అందుకే రాజుగారు చెప్పిన ప్రకారం మేము చేస్తున్నాం, కానీ మాకు ఎటువంటిది తెలియదు బాబు, మహాప్రభు వదిలేయండి అంటే వెంటనే విజయధరుడు సరే అయితే మీ రాజుగారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆ విజయధరుడు అనగా విజయధరుడిని ఆ రాజుగారి దగ్గరికి తీసుకెళ్తే ఆ రాజుగారు ఈ విధంగా చెప్పారు. రాజుగారు విజయధరుడికి ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. అయ్యా, ఇక్కడ కొండ గుహల్లో ఒక క్రూరుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. యుక్త వయసులో ఉన్న మగపిల్లల్ని అప్పు చెప్పాలి, అలా అప్పు చెప్తే మమ్మల్ని బతికిస్తాడు, లేకపోతే మమ్మల్ని అందరి రాజ్యం మీద పడి తినేస్తూ ఉన్నాడు. అందుకోసమని అందరూ తినేస్తే అందరూ ఒకసారి చచ్చిపోతారని చెప్పేసి మేము ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకి ఒకళ్ళని ఇస్తామని చెప్పేసి ఆ క్రూరుడితో బేరం కుదుర్చుకున్నాం. అందుకే పక్క రాజ్యం నుంచి ఎవరైనా యువకులు వస్తే వాళ్ళని అపహరించి ఆ క్రూరుడికి అప్పచెప్తాము అని చెప్పేసి ఆ రాజుగారు అనగా వెంటనే విజయధరుడు ఓహో, ఎతుకుతున్న తీగ కాలికై తగిలినట్టు నేను ఎతుకుతున్న క్రూరుడు ఆచూకీ తెలుస్తుంది అనుకొని వెంటనే విజయధరుడు సరే అయితే ఆ ప్లేస్కి నేను వెళ్తాను, నన్ను పంపించండి అని చెప్పేసి అనగా రాజుగారు ఆశ్చర్యపోయింది. ఇదేంటి క్రూరుడు కనిపించినంటే చంపేస్తాడు, అంతేకాదు యువకుల్ని బలిస్తాడు పౌర్ణమికి అమావాస్యకి అని చెప్పేసి రాజుగారు చెప్పగా నాకు ఏ భయం లేదు, నన్ను పంపించండి, నేను చూసుకుంటా అని చెప్పేసి విజయధరుడు అనగా రాజుగారు అదే విధంగా ఒక కన్నాలో ఉన్న బాక్స్లోని ఒక శవపేటికలోని విజయధరుడిని ఆ ఖడ్గంతో సహా పడుకోబెట్టి 100 మంది సైన్యాన్ని ఇచ్చి వారితో పాటు బజరంగుడు కూడా బయలుదేరారు. వెళ్ళి ఆ గుహ దగ్గరికి చేరుకొని ఆ గుహ బయట ఒక ముగ్గు ఉంటుంది, ఆ ముగ్గులోని ఈ బాక్స్ పెట్టాలి. ఆ బాక్స్ పెట్టగానే తనగా గాలిలోంచి తేలి ఆ గుహ ద్వారం తెరుచుకొని ఈ బాక్స్ లోపలికి వెళ్ళిపోయి వెంటనే ఆ గృహద్వారం మూసుకుపోతే బజరంగుడు అరుస్తాడు, అయ్యో నా స్నేహితుడు అని అనగా మిగతా వారు ఇంకేం స్నేహితుడు లోపలికి వెళ్ళిపోయారు, పదండి పోదాం అని అంటే బజరంగుడు లేదు ఆగండి, నా స్నేహితుడు వస్తాడు, ఎలాగైనా వస్తాడు, కాసేపు ఉందాం, ఈ రాత్రి పొందాం, ఇంకా పౌర్ణమి గడియలు ముగియలేదు కదా అని చెప్పేసి బజరంగుడు బతిమలాడగా మిగతా సైనికుడు సరే అయితే తెల్లారేదాకా ఇక్కడే ఉందాం, తర్వాత వెళ్ళిపోదాం సరేరా. బజరంగుడు మాటలు విని వాళ్ళందరూ అక్కడే ఉంటే ఇంతలో ఈ బాక్స్ లోపలికి వెళ్ళింది కదా. లోపలికి వెళ్ళి ఆ రాక్షసుడు పౌర్ణమి పూజకి అన్ని సిద్ధం చేసుకొని పౌర్ణ గడియలు ఉన్నాయి అనగా ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో ఒక ముసలివాడు ఉన్నాడు. వెంటనే క్రూరుడు కోపం వచ్చింది, ఆ రాజుగారు నన్ను మోసం చేశారు, ఒక యువకుడిని పంపిస్తానని చెప్పేసి ఒక ముసలివాడిని పంపించారు, ఈ బలికి ముసలివాళ్ళు సరిపోరు అని చెప్పేసి ఆ క్రూరుడు కోపగించుకున్న సమయంలో వెంటనే విజయధరుడు ఆగు, నీ దగ్గరికి రావాలంటే నాకు ఎలా రావాలో తెలియదు, నాకు తెలుసు, నీ మాయాహస్వాన్ని ఏ విధంగా ప్రాణమున్న హస్వంగా మార్చాలో అది నాకు తెలుసు, నీ అశ్వాన్ని ప్రాణమున్న అశ్వంగా మార్చగలను అని చెప్పేసి విజయధరుడు అనగా వెంటనే ఆ క్రూరుడు సంతోషించాడు. విజయధరుడికి కామరూపాన్ని ఇచ్చింది కదా సుమనోహరి, ఆ కామరూపంతో ఆ బాక్స్లోని ముసలోడి రూపంలోకి మారాడు విజయధరుడు. క్రూరుడు నిజంగానే ఈ ముని అనుకుని నమ్మేసి ఆ విజయధరుని ఆ మాయాస్వం ఎక్కడుంది చెప్పు అనగానే వెంటనే చూపించగానే అది తెల్లటి పాలరాతి బొమ్మలాగా నిగనగలాడుతూ కనిపించింది, ముట్టుకుంటే కందిపోయేలా ఉంది, నిజంగా అశ్వంలాగే అనిపించింది. చూసి విజయధరుడు ఆనందపడి దాని మీదకి నన్ను ఎక్కించు అని విజయధరుడు అనగా ఆ క్రూరుడు ఎక్కించి దాన్ని ముట్టుకొని కౌగిలించుకొని తాకడం మొదలుపెట్టాడు. తాకి సంతోషపడ్డాడు. ఆ మాయాహస్వం నుదిరి మీద మానవుని హస్తం తగలగానే అది ప్రాణమున్న హస్వంగా మారుతుంది. అప్పుడు ఈ విజయధరుడు దాని నుదిరి మీద తాకినట్టు తాకగానే వెంటనే ప్రాణమున్న హస్వం కింద మారిపోయింది. ఇంకా క్రూరుడు ఆనందం పట్టలేక ఎగురు గెంతేశాడు. విజయుడు కూడా ఆనందంతో గెంతేసి అయితే దిగు నేను అద్రోహిస్తానని చెప్పేసి ఆ విజయుడిని దిగమనగా నీకివ్వడానక దీన్ని ప్రాణమున్న హస్వంగా మార్చాను అని చెప్పేసి విజయధరుడు అనగా ఈ క్రూరుడి కోపం వచ్చి వెంటనే మాయా దండాన్ని ఉపయోగించగా అది విజయుడి మీద పనిచేయలేదు. ఎందుకంటే మాయాహస్వం ఒక బ్రహ్మ సృష్టించిన అమోఘమైన శక్తి, ఆ అశ్వం మీద ఎవరు అద్రోహించిన ఎటువంటి శక్తి పనిచేయలేదు సరికదా. ఏం పనిచేయకపోయేసరికి వెంటనే విజయధరుడు తన అసలు రూపంలోకి వచ్చి ఆ ఖడ్గాన్ని తీసి వెంటనే ఆ క్రూరుడు తల నరికేగానే ఎగిరి పడిపోవడంతో చీకటిగా కమ్ముకున్న ఆ గుహ వెలుగులోకి రాగానే అటు ఇటు చూస్తే ఎటు ద్వారం లేదు. లేకపోయేసరికి తనకి నందుడిచ్చిన భస్మగోళిక ఉంది. ఆ గులికిని ఆ ద్వారం వైపు ఇసురుగానే ఢామ్ అని పేలిపోయి ఆ ద్వారం తెరుచుకుంది. ఆ ద్వారం బయట ఉన్న 100 మంది సైనికులు తన స్నేహితుడు బజరంగి బయటే ఉన్నారు. వెంటనే లోపలికి వచ్చి ఆ గుహలో ఉన్న మునీల్ని మిగతా యువకుల్ని అందరినీ విడిపించి బయటికి పంపించి విజయధరుడు బజరంగి అధిరోహించి వారు ఆ శివ పర్వత శ్రేణుల్లో ఉన్న అమ్మవారి గుడి వైపు ప్రయాణం సాగించారు. ఆ మాయాస్వం మీద ఆ ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు తను ప్రయాణించిన అన్ని ఆశ్రమం, తన రాజ్యం, మిగతా రాజ్యాలు, నదులు, సరస్సులు అన్నీ కనిపించాయి.
అలా ప్రయాణించగా ఆ శివపర్వత శ్రేణులకి చేరుకున్నారు కానీ అన్నీ కనిపిస్తున్నాయి, కానీ ఆ అమ్మవారి గుడి ఎక్కడుందో కనిపించలేదు. మొత్తం నీటితో నిండిపోయి ఉంటే ఆ నీటి దాటి ఎలా వెళ్ళాలో తెలియక కాసేపు ఆలోచించి మాయాస్వానికి నీటిలో కూడా ప్రయాణించే శక్తి ఉంది కాబట్టి అలా ప్రయాణించగా అక్కడ అమ్మవారికి కాపలాగా దేవగణాలు ఉన్నాయి. ఆ దేవగణాలతో యుద్ధం చేసుకుంటూ అమ్మవారి గుళ్ళోకి అలా వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని చూస్తే ఏ నగలు కనిపించలేదు. ఆ నగలన్నీ అమ్మవారికి చెక్కినట్టే ఉన్నాయి తప్ప కానీ ప్రత్యేకంగా ఏమీ కనిపించకపోయే విజయధరుడు చాలా బాధపడి అమ్మవారిని పరిపరి విధాలుగా ప్రార్థించాడు, ఆడించాడు, స్తుతించాడు, మొక్కాడు. అయినా సరే అమ్మవారు నగ ప్రత్యేకంగా కనిపించకపోయేసరికి తల్లి, నేను ఒక క్షత్రియుణ్ణి, నేను ఇచ్చిన మాట తప్పను, నేను చిత్రపటాన్ని చూసి ప్రేమించిన నా ప్రేయసిని శాప విమోచన కలిగించడానికి నేను ఇంత దూరం వచ్చాను, కానీ నువ్వు కరుణించలేదు తల్లి. నేను ఉత్తు చేతులతో వెనకకెళ్తే నేను క్షత్రియుడిని కదా, మాట తప్పిన వాడిని అవుతాను. మాట తప్పి క్షత్రియుడు ఎప్పుడు జీవించడు, కాబట్టి నా ప్రాణాన్ని తీసుకో తల్లి అంటూ తన మాయా ఖడ్గంతో తన శిరస్సుని ఖండించగా ఆ శిరస్సు వెళ్ళి అమ్మవారి పాదాల మీద పడగానే వెంటనే అమ్మవారు ఇదంతా చూస్తున్న బజరంగి పెద్ద గోల పెట్టి అరిచి కళ్ళు తిరిగి పడిపోయాడు. వెంటనే అమ్మవారు ప్రత్యక్షమయ్యి నీ పట్టుదలకి నేను మెచ్చాను, ఒక శత్రుడివై ఉండి ఇచ్చిన మాట కోసం ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడిన నీ మనోబలాన్ని నేను మెచ్చాను, అందుకే నీకు ఈ హారాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి ఆ తల్లి పలకగా ఆ విజయధరుడు సంతోషించి అమ్మవారిని స్తుతించి నమస్కరించి ఆ హారాన్ని తీసుకొని బయలుదేరాడు. వెంటనే ఆ తల్లి అన్నది, ఆ హారం తన పని అయిపోగానే మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తుంది, నువ్వేం కంగారు పడకు విజయధర, నీవు తలపట్టిన ఈ పని నిర్విఘ్నంగా పూర్తవుతుందని దీవించి ఆ తల్లి పంపించింది. వెంటనే బజరంగి విజయధరుడు ఆ హారాన్ని సంచిలో పెట్టుకొని మళ్ళీ ఆ మాయా హస్వం మీద అధిరోహించి బయటికి రాగా బయట ఒక చుక్క నీరు కూడా లేదు. ఆ నీరంతా ఇంకిపోయింది. అక్కడున్న మాయ అంతా అయిపోయి వారిద్దరూ అలా ప్రయాణించి ముందుగా నందముని ఆశ్రమానికి చేరుకొని ఆ హారాన్ని ఆ అమ్మాయి మెడలో వెయ్యడంతో తనకి మాట మంతి అంతా మనిషి రూపంలోకి మారిపోయి వెంటనే తన చెయ్యి తన తండ్రికి తగలడంతో తన తండ్రి కూడా మానవ రూపంలోకి వచ్చేసాడు. ఇద్దరికి శాపవిమోచన అయ్యింది. చాలా సంతోషించే లోపలే ఆ మెడలో హారం మాయమైపోగానే వెంటనే ఆ అమ్మాయి తండ్రి వెంటనే ఇలా అన్నాడు, ఓ రాజా, నా మానస ప్రియని నువ్వు శాప విమోచన కలిగించావు కాబట్టి తనని నువ్వే పెళ్ళాడాలి అని చెప్పేసి తన తండ్రి ఆ అమ్మాయిని విజయధరుడికి అప్పగించాడు. విజయధరుడు బజరంగి అమ్మాయి ఆ మాయాహస్వం మీద ప్రయాణం సాగించగా తన రాజ్యానికి చేరుకున్నాడు. తన కొడుకు అనుకున్నది సాధించాడు. ఆ శిల్పాన్ని అమ్మాయిగా మార్చి ఈ ప్రపంచంలోనున్న అందగత్తిని పెళ్లి చేసుకోవడాన్ని చూసి ఆ రాజు కూడా సంతోషించి ఆ ఇరువురి వివాహాన్ని అంగరంగ వైభవంగా చేసి ఈ ప్రపంచంలోని ఎక్కడా జరగలేనంత అంగరంగ వైభవంగా వారి ఇరువురి వివాహం చేశారు. ఆ మాయగుర్రం విజయధరుడి దగ్గరే ఉండిపోయింది. దాన్ని మళ్ళీ శిల్పరూపంలోకి మార్చి తన దగ్గర పూజా మందిరంలో పెట్టుకున్నాడు. అది ప్రాణం ఉన్న హస్వం కింద ఉంటే ఎవరైనా దాన్ని అధిరోహిస్తారని భయంతో దాన్ని శిల్పంగా మార్చి పూజా మందిరంలో పెట్టి దాన్ని పూజించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ఆ మాయా శిల్పాన్ని ప్రాణం ఉన్న హస్వంగా మార్చి తను అధిరోహించి తిరుగుతూ ఉండేవాడు. అప్పటి నుంచి విజయధరుడు సంతోషంగా ఉండడం ప్రారంభించాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే, మనసులో సంకల్ప బలం అంటూ ఒకటి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చినా మనం ఎదిరించి సాధించగలం అని ఈ కథ ద్వారా తెలిసింది.